గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ముఖ్యమైన వార్తల వెనకాల విశేషాలు ఏందో తెలుసుకుందాం. నిన్న ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి చిన్నాన్న కుమార్తె సునీత మీడియా సమావేశం నిర్వహించింది. రాబోయే ఎన్నికల్లో అటు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వేయొద్దంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తన తండ్రి హత్య చేసిన వాళ్ళపై చేస్తున్న పోరాటంలో అండగా నిలిచిన చంద్రబాబు ఇతర నేతలందరికీ కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కనుక అటు ఓటు వేసినట్లయితే హత్య రాజకీయాలను ప్రోత్సహించడమేనంటూ ఆమె నిన్న సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. చూద్దాం ఈరోజు అటు ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు ఏంటనే చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఈనాడు చూసినట్లయితే హంతకులు పాలకులుగా ఉండకూడదు అంటూ సునీత నిన్న ఢిల్లీ కాన్స్టిట్యూషనల్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు, రాష్ట్ర ప్రజలకు వివేక కుమార్తె నర్రెడ్డి సునీత పిలుపునిచ్చింది. సొంత చెల్లిని జగన్ వంచారు, విలువలు విశ్వసనీయత మాటలు ఏమయ్యాయి అంటూ ఆమె ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు అక్కడ తాను వెళ్ళిన సమయంలో తనతో అవినాష్ రెడ్డి మాట్లాడారు. రాత్రి 11:30 వరకు బాబాయ్ తనతోనే ప్రచారంలో పాల్గొన్నారంటూ చెప్పారని చెప్పారు. హంతకులు మన చుట్టూతో ఉన్నా ఒక్కోసారి గుర్తించడం కష్టమవుతుందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన తండ్రి హత్య జరిగి దాదాపుగా 4.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అందులో ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. తాను న్యాయం కోసం ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. తనపైనే రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీ నేతలు, అయినా కూడా అన్న పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా సిబిఐ అధికారులు ఏదైతే కేసు దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళపైన కూడా కేసులు అటు రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టించి వాళ్ళని రాష్ట్రం విడిచిపోయేలా చేశారు. తెలంగాణ హైకోర్టులో ఈ కేసు దాఖలు చేసిన తర్వాతే కొంతవరకు విచారణ కొనసాగుతుంది. కానీ అటు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మాత్రం జగన్ సర్కార్కు ఓటేయొద్దు అంటూ ఆమె నిన్న సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. త్వరగా దీనిలో న్యాయం దక్కాలని కోరుకుంటున్నట్లుగా ఆమె తెలిపారు. తనకి ఈ పోరాటంలో అండగా నిలిచిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇతర నేతలు, టీడీపీ నేతలు, ఇతర ప్రజా సంఘాల నేతలకందరికీ కూడా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. నిన్న కొంత సంచలన ప్రెస్ మీట్ అనే మనం భావించాల్సి ఉంటుంది. అందులో 2019 మార్చి 15న నాన్న కన్నుమూసినట్లు చెప్పిన వెంటనే మేం పులివెందుల చేరుకొని తొలుత మార్చురీకి వెళ్ళాం. బయట ఉన్న అవినాష్ రెడ్డి నా దగ్గరకు వచ్చి రాత్రి పెదనాన్న 11:30 వరకు తన కోసం ప్రచారంలో పాల్గొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కేసుల్లో హంతకులు మన మధ్య ఉన్నా మనం కనిపెట్టలేకపోతున్నామంటూ ఆమె నేరుగా అవినాష్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా అటు వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసమే తన తండ్రిని హత్య చేశారంటూ ఆమె ఆరోపణలు చేశారు. కావాలనే కుటుంబ వివాదాలు ఉన్నట్లుగా సృష్టించడం, లేకుంటే వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి అటు అవినాష్ రెడ్డి ఇతర నేతలు ప్రయత్నించారు. తన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ తనకు న్యాయం జరుగుతుందని తాను నమ్ముతున్నానంటూ ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న ఏదైతే కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఆమె మీడియా సమావేశంలో చాలా సంచలన విషయాలు మాట్లాడారు. కావాలనే జగన్మోహన్ రెడ్డి సర్కార్ అటు సిబిఐ కొంత దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి హత్య రాజకీయాలకు పాల్పడే వాళ్ళకి ప్రజల్ని పాలించే హక్కు లేదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటూ అటు సునీత పిలుపునిచ్చింది. ఆ వార్తను ఈనాడు పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. అటు ఆంధ్రజ్యోతి కూడా అదే వార్తను ముఖ్యమైన వార్తగా ప్రచురించింది. జవాబు కావాలి జగనన్న అంటూ సునీత తన అన్నని అడుగుతున్న వార్తను ప్రచురించింది. సిబిఐ విచారణలో తేలిన నిందితుల జాబితాలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. వారిని జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నారు. హత్యలో ప్రమేయం ఉన్నవారిని జగన్ రక్షించడం, వారితో దగ్గరగా మెలగడం, సొంత చిన్నాన్న చనిపోతే 5 ఏళ్లుగా ఏమాత్రం పట్టించుకోకపోవడం చూస్తుంటే నాకు సందేహం కలుగుతుంది. జగన్ పాత్ర పైన విచారణ జరగాలి, నిర్దోషి అయితే వదిలేయాలి. ఈరోజు ఉదయం గొడ్డలతో వివేకాన్ని చంపారని జగన్ చెప్పారు. ఆయన ఆ విషయాన్ని ఎలా చెప్పగలిగారు? దీనికి కూడా దర్యాప్తులో జవాబు రావాలి. తనపై 11 కేసులు ఉన్నాయి, ఇది కూడా సిబిఐకి ఇస్తే 12వది అవుతుంది అని జగన్ అన్నారు. ఆ 11 కేసుల్లో సిబిఐ 10 ఏళ్లుగా ఎందుకు విచారణ మొదలుపెట్టలేదు? ఈ కేసు కూడా విచారణ జరగకుండానే ముగిసిపోతుందా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వంచన, మోసం, హత్య రాజకీయాలు, వైసీపీకి ఓటేయొద్దు, ప్రజా తీర్పుతోనే నాకు న్యాయం జరుగుతుంది,
నా అక్క, నా చెల్లి అంటూ అంటారే, మరి నేను చెల్లిని కాదా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కూడా సోషల్ మీడియాలో అటు సునీత పైన వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోలింగ్ జరిగింది. ఆమె చంద్రబాబు నాయుడు ఏజెంట్ అంటూ రకరకాలుగా ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆమె పైన పోస్టులు పెట్టారు. దీనిపైన ఇప్పటికే నర్రెడ్డి సునీత, వైఎస్ వివేకానంద కుమార్తె సునీత గచ్చిబౌలి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా అటు తన తండ్రి హత్య జరిగి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అందులో అసలైన దోషుల్ని ఎందుకు విచారించడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు అవినాష్ రెడ్డిని కస్టోడియల్ విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తే అంటున్నారు. ఆయనకు బెయిల్ ఇచ్చింది, ఇప్పటికే ఆ బెయిల్ను రద్దు చేసి ఆయనను అదుపులోకి తీసుకొని సిబిఐ కస్టడీలోకి తీసుకొని విచారించినట్లయితే అసలు హత్య ఎందుకు జరిగింది, ఎవరు ఆ హత్యాకాండలో ఉన్నారు, హత్య వెనకాల అసలు కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా వెలుగు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కస్టోడియల్ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించింది. హంతకుల్ని, హత్య రాజకీయాల్లో ఉంటున్న వాళ్ళని తన అన్న జగన్మోహన్ రెడ్డి రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్కు కూడా ఓటు వేయొద్దు అంటూ ఆమె కోరుతున్నారు. ఎందుకంటే జగన్ కూడా వాళ్ళను దగ్గర తీసుకుంటూ ఉన్నారు. ఒకవేళ తాను సిబిఐ విచారణకు ఆదేశిస్తేనో లేకుంటే మరోదైనా యాక్షన్ అవినాష్ రెడ్డి మీద తీసుకుంటే అవినాష్ రెడ్డి బీజేపీకి వెళ్ళిపోతానన్నారంటూ తనతో చెప్పారంటూ కూడా నిన్న సునీత సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. చూడాలి దీనిపైన అటు వైసీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు. సునీత ఇప్పటికే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. అటు సునీత వెనకాల చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలందరూ కూడా ఉన్నారు. కావాలనే జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన బురద జల్లడానికి ఈ రకంగా ఆమెతో ప్రెస్ మీట్ పెట్టించారంటూ ఆయన మాట్లాడారు. ఇప్పటికే రకరకాల సామాజిక మాధ్యమాల్లో అటు సునీత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో వైసీపీ నేతలందరూ కూడా ఆమె వెనకాల ఉన్నది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే, చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడిస్తున్నాడు, కుటుంబంలో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తున్నారంటూ గతంలో కూడా అనేక రకాల విమర్శలు చేశారు. తాజాగా ఆ విమర్శలకు మరింత పదును పెట్టి అటు సునీత పైన రకరకాల వ్యాఖ్యానాలు అయితే చేస్తున్నారు. కానీ నిన్న సునీత మాత్రం అనేక విషయాలను వెల్లడించింది. సిబిఐ విచారణ జరుగుతున్న తీరుని, సిబిఐ అధికారుల్ని ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్డుకున్నారు, వీటిలన్నింటినీ వివరాలన్నింటినీ కూడా అటు సునీత నిన్న వివరించింది. మరోటి ముఖ్యమైన వార్త, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో నిన్న కాంగ్రెస్ సభ జరిగింది. అందులో షర్మిల, ఆమె పిసిసి అధ్యక్షురాలు షర్మిల పాల్గొంది. గల్లీలో పులి, ఢిల్లీలో పిల్లి అంటూ అటు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆమె విమర్శలు చేశారు. అటు ఆంధ్రప్రదేశ్లో పులినని చెప్పుకొని తిరుగుతున్నాడు, కానీ ఢిల్లీ పెద్దల ముందు మాత్రం పిల్లిలా మారిపోతున్నాడు అంటూ సొంత అన్నపైన తీవ్రమైన విమర్శలు చేశారు. ఏపీని హత్య చేశారు, ప్రత్యేక హోదా, రాజధాని, డిఎస్సి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసం, దగా. ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తాం, ప్రతి ఇంటికి 5,000 అభయహస్తం. తిరుపతి సభలో ఆమె ప్రత్యేక హోదా పైన డిక్లరేషన్ కూడా విడుదల చేశారు. ఇండియా కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారంటూ అటు అందులో పాల్గొన్న ఇతర ఇండియా కూటమి పార్టీ సభ్యులు కూడా మాట్లాడారు. ఫ్యాన్, సైకిల్, కమలం గుర్తులను ఊరు బయట పడేయండి అంటూ సిపిఐ నారాయణ కూడా వ్యాఖ్యానించారు. అటు తిరుపతిలో జరిగిన ఈ సభలో షర్మిల తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అటు విభజిత ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాటం చేయడంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమైపోయారంటూ ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ రకరకాల మాటలు చెప్తూ ఉన్నారు. తాను ఉద్ధారకుణ్ణి, తాను ఏదో చేసేసానంటూ చెప్తూ ఉన్నారు. కానీ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన అటు హక్కుల కోసం ఎందుకు ఢిల్లీలోని పెద్దల్ని నిలదీయడం లేదు, ఆయన గల్లీలో మాత్రమే పులి, ఢిల్లీలో వెళ్తే పిల్లిలా మారిపోతున్నాడంటూ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలను చేశారు. మరో ముఖ్యమైన వార్త, అటు పల్నాడులో దుర్మార్గం జరిగిందని చెప్పాలి. అటు వైసీపీ నేతల అరాచకాలకు ఇది పరాకాష్ఠగా చెప్తూ ఉన్నారు. తాగునీరు అడిగిందని చెప్పి ఒక మహిళను ట్రాక్టర్తో గుద్ది చంపేసిన ఘటన పల్నాడులో జరిగింది. టీడీపీ అభిమాని అంటూ ఆమెకు నీళ్ళు ఇచ్చేందుకు నిరాకరించారు, ట్రాక్టర్తో ఆమెను గుద్దేశాడు. ఆసుపత్రి చేరేలోపు ఆమె చనిపోయారు. తాగే నీళ్లలోనూ రాజకీయం చేసే వైసీపీ రాక్షసత్వం గిరిజన మహిళను బలి తీసుకుంది. అందరూ చూస్తుండగానే ఆమెను గుద్ది చంపేశారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో ఇది జరిగింది. సామినిబాయి అనే మహిళ తనకు తాగునీరు ఇవ్వాలంటూ అక్కడ ఉన్న వ్యక్తిని అడిగింది. తాగునీరు అడగడంతో ఆగ్రహించిన ట్రాక్టర్ డ్రైవర్ ఆమెను ట్రాక్టర్తో గుద్ది చంపేశారు. ఆమె అక్కడికక్కడే మృత్యువాత పడింది. వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆయన వైసీపీ సానుభూతిపడుగా చెప్తున్నారు. వైసీపీ నేతలు అకృత్యాలకు, అరాచకాలకు అడ్డుకట్ట లేకుండా పోతుంది, వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
తాగునీరు అడగటమే పాపమా, ఆమెను హత్య చేయడం ఎంతవరకు సమంజసం అంటూ అక్కడ ఆగ్రహ జ్వాలలు అయితే వెలువెత్తుతున్నాయి. ట్రాక్టర్ డ్రైవర్ను ఈ ఘటనకు పాల్పడిన వైసీపీ నాయకులను, వెనకాలన్న అగ్ర నాయకులను మండల స్థాయిలో కావచ్చు, అట్లనే నియోజకవర్గ స్థాయిలో వాళ్ళని కాపాడుతున్న వైసీపీ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఇక సాక్షి పత్రిక చూస్తే తలరాతలు తిరగరాస్తూ అంటూ వార్తను ఇచ్చారు. అటు చదువులు చక్కదిద్దేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏకంగా 73,000 కోట్ల రూపాయలు వెచ్చించామంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ముఖ్యమైన వార్తగా ప్రచురించారు. నిన్న పామరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఆయన పర్యటన సందర్భంగా అక్కడ కైలే అనిల్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కైలే అనిల్ లాంటి ఎమ్మెల్యే ఎవరు కూడా ఉండరు, అట్లాంటి వ్యక్తులు ఉంటే తాను తిరిగి మరోసారి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానంటూ అటు పామర్రు ఎమ్మెల్యే పైన ప్రశంసల వర్షం కురిపించారు. నిన్న అక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడారు. చదువులు చక్కబెట్టేందుకు ఏకంగా 73 కోట్లు వెచ్చించామంటూ ఆయన చెప్పారు. ఇది హ్యూమన్ రిసోర్సెస్ పైన మూలధన పెట్టుబడి, భావితరాల భవితకు బలమైన పునాది అంటూ ఆయన చెప్పారు. తరతరాల పేదరికాన్ని సంఖ్యలను తెంచేసే గొప్ప కార్యక్రమాన్ని అటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేపట్టింది. ఇంగ్లీష్ మీడియం కావచ్చు, అటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్, డిజిటల్ బోధనతో అటు చదువులలో నాణ్యతను పెంచామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆన్లైన్ కోర్సులు అందించేలా అంతర్జాతీయ వర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మన చదువుల ఘనతకు ఐరాసలో అటు ఐక్యరాజ్య సమితిలో ఇటీవల కొంతమంది విద్యార్థులు అక్కడ ఐక్యరాజ్య సమితిలో పర్యటించారు. అదే నిదర్శనం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత నాణ్యమైన విద్య అందిస్తున్నామనేది దానికి సూచిక అంటూ ఆయన నిన్న జరిగిన సభలో మాట్లాడారు. జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏంటనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. జగనన్న విద్యా దీవెనతో తల్లుల ఖాతాలోకి 708.68 కోట్ల రూపాయలు జమ చేశారు. నిన్న కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి వాళ్ళ దానిలోకి వాళ్ళ ఖాతాల్లోకి జమ చేశారు. ఒక్క విద్యా దీవెన, వసతి దీవెనతో దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు లబ్ధిదారులకి చేరిందంటూ ఆయన నిన్న సభలో మాట్లాడిన మాటలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, చంద్రబాబు, మహాసేన రాజేష్లకు ధన్యవాదాలతో ఇట్లు నర్రెడ్డి సునీత అనే వార్తనిచ్చారు. వాస్తవానికి అటు సోషల్ మీడియాలో మహాసేన రాజేష్ పదే పదే వైసీపీ పైన విరుచుకుపడుతూ ఉంటారు. నిన్న అటు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో అటు వివేకానంద రెడ్డి హత్య పైన ఎవరెవరైతే తనకు మద్దతు తెలుపుతున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సునీత మాట్లాడింది. అందులో మహాసేన రాజేష్ పేరును కూడా ప్రస్తావించింది. దానికి సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు, మహాసేన రాజేష్లకు ధన్యవాదాలతో ఇట్లు నర్రెడ్డి సునీత. సునీత ఢిల్లీ ప్రెస్ మీట్తో తొలగిన ముసుగు, వివేక హత్య వెనుక ఉంది ఎల్లో గ్యాంగే, మెజారిటీ ఉన్న వివేకాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన పచ్చముట, వివేక ఉంటే జిల్లాలో రాజకీయ మనుగడ ఉండదంటూ టీడీపీ భయం, వైఎస్ఆర్సీపీకి ఓటు వేయొద్దంటూ అసలు స్వరూపాన్ని అటు సునీత బయట పెట్టుకుందంటూ అటు వైసీపీ నేతలు చేశారు విమర్శలు. నిన్న సునీత అటు ప్రెస్ మీట్ నిర్వహించడానికి అటు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఖండించారు. ఇంతవరకు ఆమె జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా ఆమె రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నా కానీ తాము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడవద్దంటూ చెప్పాం. కానీ ఇప్పుడు సునీత వేసుకున్న ముసుగు తొలగిపోయింది. ఆమె టీడీపీ నేతల డైరెక్షన్లోనే ఆమె పనిచేస్తుందంటూ నేరుగా ఆమె పైన విమర్శలు చేస్తూ ఒక వార్తను రాశారు. మరో ముఖ్యమైన వార్త, నెల్లూరు వైఎస్ఆర్సీపీ లోక్సభ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అక్కడ వైసీపీ అభ్యర్థిగా పెనక శరత్ చంద్రారెడ్డిని అక్కడ పెట్టాలి, పోటీ చేయించాలని భావిస్తున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. దానికి భిన్నంగా ఇప్పటిదాకా రాజ్యసభ సభ్యుడిగా ఉండి అటు ఉత్తరాంధ్ర బాధ్యతలను చూసి ఇతర పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జిగా పనిచేసిన విజయసాయిరెడ్డిని ప్రస్తుతం లోక్సభ సమన్వయకర్తగా నియమించారు. అట్లనే మురుగుడు లావణ్యను మంగళగిరికి, ఇమ్తియాజ్ ఇటీవలనే ఐఏఎస్ పదవికి ఆయన వీఆర్ఎస్ తీసుకొని అటు వైసీపీలో చేరారు. ఆయనకు కర్నూలు బాధ్యతలు
అప్పజెప్పారనే వార్తనిచ్చారు. ఇప్పటికే మంగళగిరి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆర్కేని తప్పించారు. గంజి చిరంజీవిని తీసుకొచ్చారు. గంజి చిరంజీవి తర్వాత కాండ్రు కమలను తీసుకొచ్చారు. అక్కడ కాండ్రు కమలను కూడా కాదని మళ్ళా తిరిగి ఆర్కేని పార్టీలోకి చేర్చుకున్నారు. ఆయన బయటికి వెళ్ళిపోయిన ఆయన తిరిగి పార్టీలోకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళా మురుగుడు లావణ్య, గతంలో మురుగుడు హనుమంతరావు అక్కడి నుంచి శాసనసభ్యునిగా ఉండేవాళ్ళు. చేనేత సామాజిక వర్గానికి మంగళగిరిలో గట్టి పట్టు ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్యను మరోసారి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈ నియోజకవర్గ సమన్వయకర్తలుగా పదే పదే పేర్లు మారుస్తూ ఉండడంతో అటు పార్టీలో కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొని ఉందనే చెప్పాలి. వైసీపీలో ఎప్పుడు చివరి జాబితా విడుదలవుతుందనే ఒక టెన్షన్ అయితే ఇంకా అభ్యర్థుల్లో నెలకొని ఉంది. మరోపక్క అటు పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడటం కూడా పార్టీలో కొంత అసంతృప్తులు అందరూ కూడా పార్టీని వీడుతున్నారు. దాన్ని చక్కదిద్దేందుకు కూడా వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే అటు కైకలూరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆయన కూడా పార్టీని వీడి ఈరోజు టీడీపీలో చేరుతున్నారు. లావు కృష్ణదేవరాయలు మాచర్లలో జరిగే సభలో, దామరచర్లలో జరిగే, దాచపల్లిలో జరిగే సభలో ఆయన తాను టీడీపీలో చేరుతున్నాను, చంద్రబాబు నాయుడు సమక్షంలో తిరిగి నర్సరావుపేట నుంచి పోటీ చేస్తానంటూ ఆయన కూడా ప్రకటించారు. చూడాలి వీటిలన్నింటినీ వైసీపీ ఏ రకంగా చక్కదిద్దుతుంది, పరిస్థితులు రాబోయే ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తుందనేది కూడా వేచి చూడాలి. ఇక దిశ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్ పార్టీకి ఓటేయొద్దు, వివేక హత్య జరిగే 5 ఏళ్ళైనా న్యాయం దక్కలేదు, ప్రజా కోర్టులో ఈ కేసు తీర్పు రావాలంటూ నిన్న సునీత చేసిన వ్యాఖ్యలనే ముఖ్యమైన వార్తగా ప్రచురించారు. మరో ముఖ్యమైన వార్త 70 లోపే వైసీపీకి సీట్లు వస్తాయనే మరో వార్తను కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇది ఆన్లైన్ బెట్టింగ్ యాప్లన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు బెట్టింగ్ నిర్వహించడానికి కాదేది అనర్హం అనేది రకంగా మారిపోయింది. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, కాదేదు కవితకు అనర్హం అన్నట్టుగా బెట్టింగ్ రాయళ్లకు ప్రతిదీ కూడా బెట్టింగ్కి ఉపయోగపడే ఇదిగా మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారిన తరుణంలో బెట్టింగ్ రాయలందరూ కూడా చెలరేగిపోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో విస్తృతంగా పందాలు కాస్తున్నారు. సట్టా మట్కా మార్కెట్లో జగన్ పార్టీకి ఇదే అత్యధిక సంఖ్య. అటు ఆన్లైన్ బెట్టింగుల్లో 70 లోపే వైసీపీకి సీట్లు వస్తాయంటూ పెద్ద ఎత్తున బెట్టింగులు నడుస్తున్నాయనే వార్తనిచ్చారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ల గురించి చాలామందికి తెలుసు. రాజకీయ పార్టీల జయాపజయాలపైన కూడా ఇలానే ఆన్లైన్ పందాలు జరుగుతుంటాయి. సట్టా మట్కా యాప్లు ఇందుకు వేదికలు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కోట్లలో పందాలు కాస్తుంటారు. రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతుండడంతో బెట్టింగ్ ప్లాట్ఫామ్ పైన ఏపీపై దృష్టి పడింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందనే అంశంపైన జోరుగా పందాలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి 70కి మించి అటు సీట్లు రావంటూ పందెం రాయలందరూ కూడా పందాలు కడుతున్నారనే వార్తనిచ్చారు. అయితే ఇప్పటికే పలు సర్వేలన్నీ నిర్వహించుకున్నారు. సర్వేలలో వైసీపీ తిరిగి విజయం సాధిస్తుందంటూ అటు వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు టీడీపీ జనసేన కూటమి మాదే విజయం అంటూ వాళ్ళు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరుస సభలు సమావేశాలతో డి అంటే డి అనే విధంగా అటు ఎన్నికల ప్రచారాన్ని అక్కడ జరుగుతూ ఉంది. రాజకీయాలన్నీ కూడా రసవత్తరంగా మారిపోయినాయి. మధ్యలో బెట్టింగ్ రాయలు కూడా చేరారు. అటు సర్వే సంస్థలు ఎటువంటి ఫలితాలు ఇచ్చినా బెట్టింగ్ రాయలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ 70 లోపే సీట్లకు పరిమితం అవుతుందంటూ వాళ్ళు పందాలు కట్టడం కొంత ఆసక్తికరంగానే మారింది. అయితే అసలు తెలంగాణ ఫలితాల సమయంలోనైతే కేవలం 60 సీట్ల లోపే వైసీపీకి వస్తాయని తెలిసింది. కానీ ఇటీవల టీడీపీ జనసేన పొత్తులో కొంతమంది అటు టీడీపీ నేతలకు సీట్లు రాకపోవడం, ఇటు జనసేన నుంచి ఆశించిన వారికి సీట్లు కేటాయించలేకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా వైసీపీకి కొంతవరకు కలిసి వచ్చాయి. దాంతో 10 సీట్లు పెరిగాయంటూ బెట్టింగ్ రాయలు అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయంతోనే వాళ్ళందరూ కూడా బెట్టింగ్లు కడుతూ ఉన్నారనే వార్తనిచ్చారు. కానీ దీనిపైన తస్మాత్ జాగ్రత్త, అటువంటి బెట్టింగ్ యాప్ల జోలికి ఎవరు కూడా పోకండి. అవన్నీ కూడా మన డబ్బులను దోచుకోవడానికి ఉన్న యాప్లు. ఇవన్నీ కూడా చైనా వేదికగా ఇంకా లేకుంటే ఇతర దేశాలు ఆ బెట్టింగ్ యాప్లన్నింటినీ కూడా నిర్వహిస్తున్నాయి. 100 కోట్ల రూపాయలను ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లన్నీ కూడా మన దేశ సంపదను కొల్లగొట్టాయి. దయచేసి ఇటువంటి యాప్ల జోలికి వెళ్ళొద్దు. మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు చెప్తున్నారు. వివేకంతో ఆలోచించి ఓటు వేయండి, మీ బాధ్యత నిర్వహించండి. కానీ ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల జోలికి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వెళ్ళవద్దు. మరో ముఖ్యమైన వార్త, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీలో జోష్ నెలకొనింది అనే వార్తనిచ్చారు. నిన్న మొన్నటి వరకు అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా హనుమంతరాయ్ చౌదరి, మాజీ
అటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన వయసు మీద పడడంతో ఇటీవలనే ఉమామహేశ్వర నాయుడిని అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. రాబోయే ఎన్నికల్లో ఉమామహేశ్వర నాయుడికే టికెట్ వస్తుందంటూ ఆశ పెట్టుకున్నారు. కానీ అటు టీడీపీ అమిలినేని సురేంద్రబాబును అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. దాంతో అటు టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అయితే అటు టీడీపీ నేతలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హనుమంతరాయ్ చౌదరి కావచ్చు, అటు ఉమామహేశ్వర నాయుడు కూడా తమకు అన్యాయం జరిగింది, ఇప్పుడు పైనుంచి తీసుకొచ్చి సురేంద్రబాబుని ఎట్లా పెడతారు, ఇన్ని రోజులు పార్టీ కోసం తమను కష్టపడ్డాం కాబట్టి మా ఇద్దరి అభ్యర్థిత్వాల్లో ఎవరో ఒకళ్ళది పరిశీలించండి అంటూ వాళ్ళు కూడా అటు టీడీపీ నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ కార్యకర్తలు మాత్రం అటు నూతన ఉత్సాహం కనపడుతుంది. టీడీపీలో ఒక కొత్త ముఖం నియోజకవర్గానికి వచ్చింది. అమిలినేని సురేంద్రబాబు రాకతో కొంతవరకు అటు నిన్న ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారనే వార్తను ఇచ్చారు. ఇక మంగళగిరి అభ్యర్థిగా అటు లావణ్యను నిన్న అటు అధిష్టానం ప్రకటించింది. వైసీపీ అధిష్టానం ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తుంది. ఇప్పుడు తాజాగా ముగ్గురిని మార్చిన తర్వాత తిరిగి మురుగుడు లావణ్యను మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించింది. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి పరిపూర్ణానంద స్వామి హిందూపురం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీకి ఆసక్తి, కీలక నిర్ణయాల దిశగా పార్టీకి అడుగులు అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. ఎప్పటి నుంచో అటు ప్రత్యక్ష రాజకీయాల్లోకి స్వామి పరిపూర్ణానంద వస్తారనే వార్తలు వస్తున్నాయి. గతంలో తెలంగాణలో జరిగిన అటు ఎన్నికల్లో కూడా ఆయన పాల్గొన్నారు, ప్రచారం చేశారు, బీజేపీకి ఆయన ప్రచారం చేశారు. తాజాగా గత కొంతకాలంగా హిందూ మత వ్యాప్తి కోసం అటు దానిపైన ఆయన విస్తృతంగా పనిచేస్తూ ఉన్నారు. అనంతపురం అటు బెంగళూరు సరిహద్దుల్లో ఆయన అక్కడ ఆశ్రమాన్ని నెలకొల్పారు. అక్కడ హిందుత్వ వ్యాప్తి కోసం ఆయన పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిందూపురం నుంచి కనుక ఆయన పోటీ చేసినట్లయితే కొంతవరకు కలిసి వస్తుంది, అక్కడ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పక్కన కర్ణాటక ఉండడం, అక్కడ కూడా కొంత హిందుత్వ భావజాలం ఎక్కువగా ఉండడంతో తనకి కలిసి వస్తుంది. అందుకే తాను ప్రత్యక్ష రాజకీయాల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగాలని ఆయన ఆలోచిస్తున్నారనే వార్తను ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త తొలి సంతకం హోదాపైనే. నిన్న అటు తిరుపతిలో సభను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ. అటు ఇండియా కూటమి సభ్యులతో కలిసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేశారు. అటు ప్రత్యేక హోదా తీసుకురావడంలో అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా వైఫల్యం చెందాయి. దానిపైన కేంద్ర సర్కార్ పైన ఒత్తిడి తీసుకురావాల్సిన రెండు పార్టీలు కూడా మిన్నకుండిపోయాయి. కాబట్టి తమను కనుక అధికారంలోకి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా మొట్టమొదటి సంతకం దానిపైనే ప్రత్యేక హోదాపైనే హోదా అంశాన్ని తీసుకొస్తామంటూ ఆమె నిన్న సభలో మాట్లాడారు. అదే సభలో ఏఐసిసి కార్యదర్శి అటు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కూడా పాల్గొన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో జగన్ బాబు మోడీలను ఇంటికి సాగనంపుతామంటూ ఆయన ఆ సమావేశంలో మాట్లాడిన మాటలను ముఖ్యమైన వార్తగా దిశ పత్రిక ప్రచురించింది. ఇవి ఆంధ్రప్రదేశ్ విషయాలు.